హాయ్ అండి, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇంట్లోనే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి, మీకు చూపిస్తున్నాను. చిన్న ముంతతో 2 ముంతల పాలు తీసుకున్నాను. ఆ పాలు కొంచెం మరగాలండి. ఆ 2 ముంతల పాలు కాస్త 1 ముంత కావాలి, అప్పటి వరకు మరిగించుకుందాం మనం. ఆలోపు కస్టర్డ్ పౌడర్ అండి, ఈ ఐస్ క్రీమ్కి కస్టర్డ్ పౌడర్ యూజ్ అవుతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. కొంచెం పల్చడి పాలండి, పాలు కొంచెం పల్చైనా పర్లేదు. పల్చడి పాలతో కస్టర్డ్ పౌడర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పాలల్లో చక్కెర వేసుకుందామండి. పాలు చూడండి, హాఫ్ అయినాయి. నేను 2 ముంతలు వస్తే 1 ముంతడు అయిపోయినాయండి పాలు. ఇప్పుడు ఒక 5 స్పూన్ల వరకు చక్కెర కొలిచి తీసుకున్నాను. చక్కెర కరిగే వరకు ఇక్కడ క్రంచీ వస్తాయండి బటర్ స్కాచ్లో, మనకు క్రంచీ పళ్ళ కలుగుతాయి కదా, దాన్ని తయారు చేస్తున్నాను నేను. అందరు షుగర్ వేస్తారండి, నేను బెల్లంతో ట్రై చేద్దామని బెల్లంతో ట్రై చేశాను. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ పాలలో వేసేసాను. ఇది మంచిగా ఉండలు కాకుండా గట్టిగా కలుపుకొని పక్కన వేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. గిన్నెలో పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాను. అంటే చల్లారగాలి కదా, చల్లారినాక దీన్ని 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇదిగోండి, ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తాను మీకు. ఇదిగోండి, బెల్లం కాస్త కరిగింది కదండి. ఇప్పుడు దీంట్లో కొన్ని కాజు వేసాను నేను. కాజు వేసి ప్లేట్లో నెయ్యి వేసి దీన్ని వేస్తే గట్టిగా అయిపోయింది చూడండి. బెల్లం వేసాను, ఈక్వల్గా స్ప్రెడ్ చేశాను, గట్టిగా అయిపోయింది. కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఆప్షన్ అండి, డ్రై ఫ్రూట్స్ అయితే ఆప్షను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకుంది ఉంది కదండి పాలు, కస్టర్డ్ మిల్క్, అది గట్టిగా అయిపోయింది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తాను. ఈక్వల్గా, చాలా సన్నగా ఈక్వల్గా అనుకోవాలండి. ఈక్వల్గా అనుకుంటే అది మనకు దంచుకోవడానికి బాగుంటుంది. ఇవ్వండి, 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో నేను ఫ్రెష్ క్రీమ్ బదులు, ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేదండి, మీగడ అండి, 2 స్పూన్స్ ఫ్రెష్ మీగడ, ఈరోజే తీసిన మీగడ వేసుకున్నాను. ఇదిగోండి, ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రెష్ గిన్నెలో తీసుకుందాము. ఈ లిక్విడ్ పాలు, కస్టర్డ్ మిల్క్ మళ్ళీ మిక్సీ పెడితే ఇట్లా రావాలి. ఇప్పుడు సిల్వర్ పేపర్లో వేసి ఇంకా కచ్చపచ్చగా దంచేసానండి బెల్లము, డ్రై ఫ్రూట్స్. దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇది కొన్ని డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు కచ్చపక్క దంచిన బెల్లం కలిపేసాను. ఒక గిన్నెలో తీసుకొని పాలు, ఇది ఆప్షన్ అండి, డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఒక 12 అవర్స్ అండి, నైట్ ఈవినింగ్ పెట్టేస్తే మార్నింగ్ చూసే వరకల్లా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది. డ్రై ఫ్రూట్స్ ఆప్షన్ అండి, మీ ఇష్టం. డ్రై ఫ్రూట్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు, చాలా ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఇక నా ఐస్ క్రీమ్ ఇలా వచ్చింది. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాతో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.